జనసేన మండల పార్టీ అధ్యక్షుడిపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు టెంటు స్పీకర్ పై వైసీపీ నాయకుడు కళింగ మల్లిబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు దాడి చేయడం జరిగింది. సచివాలయంలో జరుగుతున్న తప్పును ప్రశ్నించినందుకు దాడులు చేయడం దారుణమని జనసేన ఇన్ఛార్జ్ కద్రక మల్లేష్ గౌరీశంకర్ అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు టెంటు స్పీకర్ గారి పైన విక్రమపురం పంచాయతీ వైసీపీ నాయకులు కళింగ మల్లిబాబు గారు ముఖ్యులు ఆయన అనుచరులు ఈరోజు వీటిపై దాడి హత్యాయత్నం చేయడం జరిగింది. దానికి జనసేన పార్టీ ఖండిస్తూ ఈరోజు విక్రమపురం అనే ఒక పంచాయతీలో సచివాలయంలో తలుపులు వేసుకుని కొన్ని శబ్దాలు వినిపించాయి. అక్కడ ఎవరున్నారని చూసి టెంటు స్పీకర్ ఇక్కడ ఏం జరుగుతుందని డౌట్ గమనించి ఆ సచివాలయంకి ప్రవేశించి చూస్తే కొంతమంది యువకులు ముక్కలు ఉండేవారు. దాన్ని ఫోటో తీసి తీగానే అందరూ ఒక దాడి చేయడం జరిగింది. దీన్ని పూర్తి ఖండిస్తూ దీని ప్రధాన సూత్రుడైన కళింగ మల్లిబాబు అని మాకు తెలిసింది. కాబట్టి ఎట్టి పరిస్థితి ఇలాంటి అసహాయం కార్యక్రమాలకు మీరు పాల్పడకండి. కనుక ఒకటి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక ఎక్కడో జగన్మోహన్ చేసే కార్యక్రమాలు ఇక్కడ కూడా కొనసాగించకండి. ఒక సాంప్రదాయమైన రాజకీయం చేసుకుని తప్ప ఆయన భయపెడితే మీరు ఆపలేరు. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఇటువంటి హత్యప్రయత్నం చేయడానికి మీరు ముందుకు రాకండి. ఎందుకంటే ఈరోజు భయపడి తాగే ప్రసిద్ధి జనసైనికుడు కాడు. ఈ రోజు ఆయన పైన దాడి చేసి హత్యాయత్నం పాల్పడడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టి మీద అదేవిధంగా పవన్ కళ్యాణ్ చేతి మీద పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎలా చంద్రబాబు చేతి దగ్గర కూడా తీసుకోవడం జరిగింది.